చెప్పు చెల్లి. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? అర్జెంటుగా మావయ్య ఇంటికి వెళ్ళిపో. నాన్నకు నీ డైరెక్షన్ విషయం తెలిసిపోయింది. నాకు చదువు ఒప్పకే కదా ఇలా ఉండిపోయా. వాడికి ఒక మంచి ఉద్యోగం, పేరు, కుటుంబం, వాడొక గొప్ప స్థాయిలో ఉంటే మనకు అంతకు మించిన సంతోషం ఇంకేముంటుందండి. చిన్నప్పటికల్లా చేతులారా సడగొట్టుకుంటావా? నేను ఎప్పుడు గెలిచాను తెలుసా? నేను సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు కాదు, నా ఇంట్లో నా ఇష్టాన్ని ధైర్యంగా చెప్పినప్పుడు. అయినా ఏం చేసినా వాళ్ళ కోసమే కదా, వాళ్ళని కాదని మనం ఏం చేస్తాం? నన్ను తవరు చేయటేనన్నా, తప్పు చేశాను. తప్పు చేయలేదురా, ఆలోచించలేదు అంతే. అయినా మనం వెళ్ళే దారిలో మనకెవరు తోడున్నారు. ఇదిగో ఈ చెయ్యి, నేనున్నాను రా అని మన భుజం తట్టాలి. అయినా నా కష్టాలు తెలియాలని నాకు ఖర్చు చెప్పలేదు. నీ ఇష్టాన్ని నీ ఇంట్లో ధైర్యంగా చెప్పాలని మాత్రం చెప్పాను. ఇక నేను ఉంటాను. అన్నా, ఆ రోజు మీ ఇంట్లో ఏమైందన్నా?